మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆ నామను మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మరి తాడిపత్రి మార్నింగ్ సర్వీస్లో రక్తము గురించి మాట్లాడడం నేను ప్రారంభించాను. నా దగ్గర ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది. ఈ ఐఫోన్ను నేను చాలా తక్కువగా వాడతాను, అంటే కొన్నిటికి మాత్రమే నేను వాడతాను. మాట్లాడేదానికి, మెసేజ్లు పంపించేదానికి, మెసేజ్లు రిసీవ్ చేసుకునేదానికి, వాట్సాప్ చూసేదానికి, యూట్యూబ్ ఎప్పుడైనా చూసేదానికి, మెసేజ్లు చూసేదానికి వాడతాను. కానీ ఐఫోన్లో చాలా 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 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలియదు, అవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నాకు తెలియదు. సో కాబట్టి ఈ ఫోన్ను ఎన్నో రకాలుగా, ఎన్నో వాటికి, ఎన్నో ప్రయోజనాలకు మరి ఉపయోగించుకోవచ్చు. అదే రకంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం గురించి చాలామందికి కొంత మాత్రమే తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా తెలుసుకొని మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము మేలు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం గురించి బేసిక్ పాయింట్స్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను. జస్ట్ అ స్మాల్ రివిజన్ చేసి నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరు చెప్పండి, యేసయ్య రక్తమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవియ కాండము 17వ అధ్యాయం 11వ వచనము మూల వాక్యము, రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. దేహానికి ప్రాణము రక్తం. ఆ రక్తాన్ని దేవుడు మనకిచ్చాడంట. దేనికి? బలిపీఠం మీద పోసేదానికి. బలిపీఠం మీద పోసేదానికి దేవుడు రక్తాన్ని ఇచ్చాడంట. వై వీ హ్యావ్ ద బ్లడ్ ఇన్ అవర్ బాడీ. మన దేహంలో రక్తం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒకటి, దేహానికి అది ప్రాణం, దేహానికి అది ఆధారం. రక్తము లేకపోతే దేహం లేదు. స్ట్రోక్ అంటాం. ఏంటి స్ట్రోక్ అంటే? రక్తం గడ్డగట్టుతుంది, నరం చిట్లి రక్తం గడ్డగడుతుంది. రక్తం గడ్డగడుతుంది కాబట్టి మెదడులో ఒక భాగానికి రక్త ప్రసరణ జరగదు కాబట్టి, ఆ మెదడు భాగం పనిచేయదు కాబట్టి, ఆ మెదడు కంట్రోల్ చేసే కాలు, చెయ్యి, నాలుక, మూతి, కొన్ని అవయవాలు పనిచేయవన్నమాట. సో మూల కారణం ఎక్కడుంది? రక్త సరఫరా లేదు కాబట్టి. గ్యాంగ్రీన్ అంటారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు. వేలు తీసేయాల్సి వస్తుంది, కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే రక్తము సరఫరా ఉండదు కాబట్టి. రక్తములోనే జీవం ఉంది. దేహానికి ఆధారము రక్తం. దేహానికి ఆధారము రక్తం. దేవుడు ఈ దేహము జీవించేదానికి రక్తాన్ని ఇచ్చాడు. తర్వాత రెండవ ముఖ్య కారణం, బలిపీఠం మీద పోసేదానికి రక్తాన్ని ఇచ్చాడు. వాట్ ఈజ్ అన్ ఆల్టర్? బలిపీఠం అంటే ఏంటి? దేవుడు మానవుడు కలుసుకునే స్థలం. వితౌట్ ద ఆల్టర్, బలిపీఠం లేకుండా దేవుడు మానవుడు కలుసుకునే దానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది లేవియ కాండంలో మనం మాట్లాడుతున్నాం. బలిపీఠం మీద పోసేదానికి దేవుడు రక్తాన్ని ఆయన ఇచ్చాడు. సో ప్రారంభంలోనికి వస్తే దేవుని యొక్క వాక్యంలో మనకందరికీ తెలుసు, దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవుని తయారు చేశాడు. ఆదామును తయారు చేసినప్పుడు ఆదాములో ఏ లోపం లేదు. ఆదాము ఆత్మలో లోపం లేదు,
ఆదాము మనసులో లోపం లేదు, ఆదాము దేహములో లోపం లేదు. వారి ఇరువురి జీవితాల్లో కూడా, ఆదాము హవ్వ ఇద్దరి జీవితాల్లో కూడా ఏ లోపం లేదు. ఎందుకంటే దేవుడు తనలాగా వారిని చేశాడు. దేవునికి లోపం ఉందా? నో, గాడ్ డజంట్ హ్యాస్ ఎనీ డిఫెక్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెవల్యూషన్. మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా ప్రభు అంటాడు కదా, మీరు నా వాక్యమునందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో అపవాది ఏం చేస్తాడు? సత్యము తెలుసుకోకుండా చేస్తాడు. సత్యము తెలుసుకోకుండా చేస్తాడు. సరి అయిన సమాచారం తెలుసుకోకుండా వాడు చేస్తాడు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని మనం గ్రహించడం చాలా ప్రాముఖ్యం. సో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు పర్ఫెక్ట్గా తయారు చేశాడు. ఇదే మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయతను చూపాడో మానవుడి యొక్క ఆత్మ చెడిపోయింది. ఇంకా ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే మానవుని యొక్క రక్తము చెడిపోయింది. బ్లడ్ ఆఫ్ మ్యాన్ వాస్ డిఫైల్డ్. దేవుడు ఇప్పుడు చూడండి, నీలమంటితో నన్ను చేశాడు. నాసికారంధ్రంలో ఆయన ఏం చేశాడు? ఊపిరిని ఊదాడు. ఊదితే అది ఎక్కడికి వెళ్ళింది? ఆ జీవం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రక్తంలోకి వెళ్ళింది. ద లైఫ్ ఆఫ్ గాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద బ్లడ్ ఆఫ్ మ్యాన్. రక్తములోనికి దేవుని యొక్క జీవము ప్రవేశించింది. ఊదినప్పుడు రక్తంలోనికి ప్రవేశించింది అన్నమాట. సో రక్తము దేహానికి ప్రాణం. మానవుని యొక్క రక్తము చెడిపోయింది కాబట్టే మానవుని దేహము చెడిపోయింది. దానికంటే ముందుగా మానవుని యొక్క మనసు చెడిపోయింది. అందుకే దేవుని స్వభావము వెళ్ళిపోయి సాతాను స్వభావము మానవుడికి వచ్చేసింది. మొదటి కుటుంబంలోనే నరహత్య జరిగింది. అసూయ, ద్వేషము, కక్ష, పగ ఇవి దేవుని వలన పుట్టినవి కావు, దేవుని మూలముగా పుట్టినవి కావు. ఇవి మానవుడు దేవునికి వేరైనప్పుడు వచ్చినవి అన్నమాట. కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రక్తం క్యాన్సర్ అంటాం, బ్లడ్ క్యాన్సర్ అంటాం. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసా? రక్త కణాలను ఉత్పత్తి చేసే మూలుగా ఉంటుంది మనలో, మన ఎముకలలో మూలుగా ఉంటుంది అన్నమాట. రక్త కణాలను ఉత్పత్తి చేసే భాగము మన మూలుగలో ఉంటుంది. మూలుగ బోన్ మ్యారో అంటాం. బోన్ మ్యారో మనము చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు మనం బోన్ మ్యారో తింటుంటాం కదా, మూలుగ అంటుంటాం కదా. బోన్ మ్యారో ఏం చేస్తుందంటే రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. మన కంటికి కనిపించదు, అది లోపల ఉంటుంది. ఆ బోన్ మ్యారో చెడిపోయింది అనుకోండి. ఆ బోన్ మ్యారో చెడిపోతే ఏమవుతుందంటే నార్మల్ రక్త కణాలు కాకుండా అబ్నార్మల్ రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అబ్నార్మల్గా, మామూలుగా ఉత్పత్తి కాకుండా అబ్నార్మల్గా ఉత్పత్తి అవుతాయి. వివిధ రూపాల్లో, వివిధ రకాల్లో, ఎక్కువ అంటే ఇష్టం వచ్చినట్టు అవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఎందుకు? బోన్ మ్యారో చెడిపోయింది కాబట్టి. లోపల బోన్ మ్యారో చెడిపోయింది కాబట్టి ఆ రక్త కణాలన్నీ ఉత్పత్తి అయిపోయి బాడీ అంతా ప్రవేశిస్తాయి. కాబట్టి మెల్లగా లక్షణాలన్నీ కూడా చర్మములోను, ప్రతి అవయవములోను, వెంట్రుకలలోను, ముఖములోను, చేతులలో, కాళ్ళలో, ప్రతి అవయవములో ఆ లక్షణాలు కనపడతాయి. సో కాబట్టి ఈ క్యాన్సర్ ఉన్నటువంటి వారికి వైద్యులు సూచించే ట్రీట్మెంట్ ఏమిటంటే, ఇప్పుడు ఏం మార్చాలి? రక్త కణాలు మారిస్తే సరిపోతుందా? రక్త కణాలు మారిస్తే సరిపోదు కదా. రక్త కణాలను ఉత్పత్తి ఏం చేస్తూ ఉంది? దాన్ని మార్చాలి. సో కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు డాక్టర్స్, వైద్యులు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే ఆ బోన్ మ్యారో స్థానంలో కరెక్ట్గా సూట్ అయ్యే
ఆరోగ్యకరమైనటువంటి వేరే వారి యొక్క బోన్ మ్యారో సెల్స్ని తీసి వీరిలోనికి ప్రవేశపెట్టారంటే అప్పుడు ఏమవుతుందంటే వీరి బోన్ మ్యారో, పాడైపోయినటువంటి బోన్ మ్యారో అంతా కూడా తొలగిపోయి ఒక క్రొత్త బోన్ మ్యారో తయారైపోయి క్రొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే క్రొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయో ఆ క్రొత్త మంచి రక్త కణాలు దేహమంతా ప్రవహించి దేహాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. స్లోగా దేహంలో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. సో కనుక ఈ క్యాన్సర్ ఉన్నటువంటి వారికి, ఈ క్యాన్సర్ ఎక్కడుందంటే లోపల ఉంది క్యాన్సర్, కాబట్టి దాన్ని తీసివేయాలి. దానిలోనికి వేరే వారి బోన్ మ్యారోను ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఇది కరెక్ట్గా మనం గమనిస్తే రక్తం గురించి మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు, రక్తము ద్వారా మనకు ఏ మేలు జరిగింది అని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వెన్ యూ డోంట్ నో, సమ్ థింగ్స్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మనకు తెలియకుంటే కొన్ని విషయాలు ఎప్పటికీ మన జీవితంలో జరగవు, మనం పొందుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్ముడు వచ్చి దగ్గర 20 సంవత్సరాలు అయింది. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి వారిని అడిగారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగారు. అడిగితే ఆయన ఎవరు అన్నారు. హూ ఇస్ హీ? పరిశుద్ధాత్ముడు అప్పటికే వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయింది. ఆ 20 సంవత్సరాల్లో పరిశుద్ధాత్ముడు ఎంతోమందిని నింపాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో ఘనమైన గంభీర కార్యాలు చేశారు. వాళ్ళకు మాత్రం అసలు ఆయన ఎవరు అంటున్నారు. సో వారికి తెలియదు కాబట్టి వారు పొందుకోలేదు. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ సర్టన్ థింగ్స్. కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. వాటిలో అతి ప్రాముఖ్యమైనది రక్తం. ఎందుకంటే రక్తమే దేహానికి ప్రాణం. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ లోకంలో డబ్బు, ధనము ఎంత పవర్ఫుల్లో, ఎంత శక్తివంతమైందో, దానికంటే శక్తివంతమైంది యేసుక్రీస్తు వారి యొక్క రక్తము పరలోక మండలములో. దేవుని యొక్క దృష్టిలో డబ్బుకు విలువ లేదు. పరలోక మండలం దృష్టిలో డబ్బుకు విలువ లేదు. కానీ పరలోక మండలం దృష్టిలో విలువ ఉండేదంతా కూడా రక్తానికి. ఎనీ బ్లడ్ హ్యాస్ వాల్యూ. ఏ రక్తమైనా దానికి విలువ ఉంది. ఇది ఎడ్ల రక్తము, ఇది కోడెల రక్తము విలువలేంది కాదు. నో. ఈవెన్ యానిమల్స్ బ్లడ్ కూడా ఇట్ ఈస్ పవర్ఫుల్, ఇట్ ఈస్ వాల్యుబుల్. ప్రతి రక్తం మనిషి రక్తం కావచ్చు, ఎడ్ల రక్తం, ఎవరి రక్తమైన ఆత్మీయ మండలంలో విలువైనటువంటిది ఆత్మీయ మండలంలో. సో కనుక మానవుడు పాడైపోయినప్పుడు మనం చెప్పాలంటే బోన్ మ్యారో పాడైపోయింది అనమాట. అంటే ఏంటి? లోపల అంతరంగ భాగం అంటే స్పిరిట్ మ్యాన్ పాడైపోయాడు. అందుకే ఎఫెసీ 2:5 అంటాడు, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. సో అది చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి చచ్చిన వాంఛలు, చచ్చిన కోరికలు, చచ్చిన స్వభావము, సాతాన స్వభావాన్ని అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చాలంటే ఏం చేయాలి? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎవరిది పడితే వారిది ఎక్కించేదానికి కాదు. మామూలుగా రక్తమే ఎక్కించాము, ఎవరిదంటే వారిది. అన్ని పరీక్షలు చేయాలి, షూట్ చేయాలి, బయట ల్యాబ్లో కరెక్ట్ కంపాటబులా కాదా, కలిసిపోతుందా లేదా రక్తము అని చూడాలి. చూసిన తర్వాతనే ఎక్కిస్తాం. అయితే మరి మానవుని యొక్క ఆత్మ చెడిపోతే మానవునిలోనికి ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఇక భూమి మీద ఎవరు కూడా లేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్త మాంసములతో భూమి మీదకి వచ్చాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలంటే చాలాసార్లు ఒక ఉద్యోగం వస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటాం, ఒక వివాహం అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటాం,
గర్భం ధరిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటాం. ఏదైనా మనము ఒక ప్రమాదం తప్పిపోతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఓకే, అవన్నీ ఓకే, కరెక్ట్. కానీ దేవుని యొక్క మహాప్రేమ ఎక్కడ కనపడిందో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మహాప్రేమ ఎక్కడ కనపడిందంటే మనం ఇంకా పుట్టక మునుపే రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగానే ఎఫెసులో వ్రాయబడింది, ఆయన తన మహాప్రేమను చూపించాడంట. హల్లెలూయా అందరు చెప్పండి, మహాప్రేమ. ఇది ఏ విషయంలో చూపించాడు మహాప్రేమ అంటే ఆయన తన రక్తాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా, రక్తాన్ని మనకిచ్చాడు ఆయన. జీసస్ హ్యాస్ లిటరల్లీ గివెన్ హిస్ బ్లడ్ ఫర్ అస్. ఆయన రక్తాన్ని ఇవ్వడంలో ఆయన ప్రేమ కనపడుతూ ఉంది. గ్రేటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడం కాదు, ఇల్లు కట్టుకోవచ్చు, దేవుని మంచితనం, అవన్నీ కూడా యాడెడ్ బెనిఫిట్స్, అవన్నీ కూడా. కానీ అసలు సిసలైనటువంటిది, ఎవరూ చేయలేనటువంటిది, ఏ దేవత చేయలేనటువంటిది, దేవుడని చెప్పబడేవాడు ఎవడూ చేయలేనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అందుకే కొంతమంది యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తారంటే, నా కోసం రక్తము కార్చిన వాడు ఒక్కడే, ఆయనే నాకు ముఖ్యం అంటాడు. హల్లెలూయా. జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ బై షెడ్డింగ్ హిస్ బ్లడ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మన కొరకు రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆ రక్తము వలన ఏమైంది? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన రోగికి బోన్ మ్యారో తీసేసి ఇంకో బోన్ మ్యారో ఎక్కిస్తే ఆ వ్యక్తి కొత్త వ్యక్తి అయిపోతాడు. ఆ వ్యక్తి లోపల సిస్టమ్ అంతా మారిపోతుంది. బోన్ మ్యారో మారిపోతుంది లోపల, రక్త కణాలన్నీ మారిపోతాయి లోపల. ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా యేసుక్రీస్తు దగ్గరికి ఏ పాపి వచ్చినా కూడా, ఏ ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వ్యక్తి వచ్చినా కూడా, ఎంత దుర్మార్గుడైనా కూడా, ఎంత భయంకరమైన పాపి దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన తన రక్తాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆయన రక్తాన్ని ఆత్మలోనికి పంపించేసి ఏం చేస్తాడంటే నూతన సృష్టిగా చేసేస్తాడు. హల్లెలూయా. A person will become a new creation because of the blood of Jesus. కొరింథీయులకు వ్రాయబడిన పత్రిక రెండవ పత్రిక 5:17 ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఎక్కడ క్రొత్తమైంది అంటే లోపల ఏ మ్యారో చెడిపోయిందో, ఎక్కడి నుంచి పాపం ఉత్పత్తి అవుతుందో, ఎక్కడి నుంచి రోగం ఉత్పత్తి అవుతుందో, ఎక్కడి నుంచి శాపం ఉత్పత్తి అవుతుందో, ఎక్కడి నుంచి చీకటి ఉత్పత్తి అవుతుందో, ఆ స్థలములోనికి ఆయన తన రక్తాన్ని పంపడం వలన ఏం చేశాడంటే ఆయన నూతన సృష్టిగా ఒక పాపిని ఆయన చేస్తాడు. ఫస్ట్ యేసు దగ్గరకు మనం వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవునికి మన హృదయాన్ని మనం ఇచ్చినప్పుడు, దేవునిగా తెలుసుకొని, ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన శిలువ కార్యమును తెలుసుకొని, మన హృదయాన్ని మనం ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయనే మన సృష్టికర్త అని, ఆయనే మన నిర్మాణకుడని, మన యజమానుడు ఆయనే అని తెలుసుకొని ఆయనకు మన హృదయాన్ని మనం అప్పగించినప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏమిటంటే ఆయన మనల్ని నూతన సృష్టిగా చేస్తాడు. హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రియలైజ్, నీవు గుర్తించాలి, నీవు గ్రహించాలి, నువ్వు ఒప్పుకోవాలి, నీవు నమ్మాలి, నీ నరనరాల్లో జీర్ణించుకొని పోవలసిన ఒక విషయం ఏంటంటే నేను ఒక నూతన సృష్టిని. నూతన సృష్టి ఎలా అయ్యా? రక్తం లేకపోతే దిక్కు లేదు.
చెబుదామా? యేసయ్యా, నీ రక్తాన్ని బట్టి, నీ నిబంధన రక్తాన్ని బట్టి నన్ను నూతన సృష్టిగా చేసావయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. నేను నూతన సృష్టిని. ఐ యామ్ ఏ న్యూ క్రియేషన్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనము తెలుసుకున్నప్పుడు విడుదల పొందుకుంటాం. తెలుసుకున్నప్పుడు మనం విడుదల పొందుకుంటాం. మనము నూతన సృష్టిని ఎలా అయ్యామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని నూతన సృష్టిగా చేసేసింది. మీకు ఒక సత్యం తెలుసా? ఇది కూడా తెలిస్తేనే పనిచేస్తుంది. బైబిల్కి సంబంధించిన చాలా విషయాలు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ వర్క్ వెన్ యూ అండర్స్టాండ్. కొన్ని అర్థం కాకుండా పనిచేస్తాయి, చాలా విషయాలు అర్థమవుతే పనిచేస్తాయి. అందుకే దేవుడు విని గ్రహించండి అని చెప్పాడు. యేసు ప్రభు విని గ్రహించండి అని చెప్పాడు. ఎందుకు వినాలి? వినేదానికి కాదు వినాల్సింది, గ్రహించేదానికి వినాలి, గ్రహించేదానికి వినాలి. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఆయన జీవం ఉంది. ఓకే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఆయన జీవం ఉంది. మరి మనం ప్రతి ఆదివారము, ప్రతి ఉదయము మనము బల్ల తీసుకున్నప్పుడు రొట్టెని తీసుకుంటాం. అసలు దాన్ని మనము రొట్టె అనకూడదు. ద్రాక్షరసం తీసుకుంటాం, ద్రాక్షరసము అనకూడదు. ఎందుకంటే యేసు ప్రభు అనలేదు కాబట్టి. కొనుక్కునేటప్పుడు మనము రొట్టె కావాలని కొనుక్కోవచ్చు, కొనుక్కునేటప్పుడు ద్రాక్షరసం కావాలని కొనుక్కోవచ్చు. కానీ వన్స్ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్న విషయం ఏంటంటే, రొట్టెను తీసుకొని విరిచి, ఈ రొట్టె అనలేదు కానీ ఇది నా శరీరము, దిస్ ఈజ్ మై బ్లడ్. ద్రాక్షారసము ఉన్నటువంటి ఆ యొక్క గిన్నె తీసుకొని చూపించామనంటే, దిస్ ఈజ్ మై బ్లడ్, ఇది నా రక్తం అనుకోండి అనలేదు, ఇది నా శరీరము అనుకోండి అనలేదు, ఇది నా రక్తము అనుకోండి అనలేదు, ఇది నా శరీరమే, సాక్షాత్తు ఇది నా శరీరమే, సాక్షాత్తు ఇది నా రక్తమే, రక్తమే. దెన్ వెన్ యూ పార్టేక్ ఇన్ కమ్యూనియన్, నీవు మరి ప్రభు బల్లలో నువ్వు పాల్గొన్నప్పుడు, ఆయన శరీరాన్ని తిన్నప్పుడు, ఆయన రక్తాన్ని నువ్వు త్రాగినప్పుడు, నీలో ఆయన రక్తము ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. నీ రక్తం మాత్రమే కాదు, ఆయన రక్తం ఎంటర్ అయిపోతుంది నీలోనికి. ఎందుకు? వెన్ యూ డ్రింక్ యువర్ బ్లడ్. ఒక దైవజనుడు అన్నాడు, యేసుక్రీస్తు యొక్క రక్తం అంట ప్రపంచానికంతా కూడా ఒక చుక్క చాలంట. ఎందుకంటే ఆయన మన కొరకు పరిమితి కలిగి భూమి మీదకి వచ్చాడు. ఆయన మన కొరకు. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలం, అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఒక్క చుక్క రక్తం ప్రపంచానికంతా సరిపోతుంది. సో దేహానికి ప్రాణము రక్తములో ఉన్నప్పుడు, మరి మనం ఆ రక్తము త్రాగినప్పుడు ఆ రక్తం ఏమీ చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తుంది. రక్తములో ఏముంది? జీవం ఉంది రక్తంలో. యేసు ప్రభు రక్తంలో ఏముంది? యేసు ప్రభు జీవం ఉంది. యేసు ప్రభు రక్తానికి ఇవ్వబడినటువంటి మరొక పేరు ఏమిటి? అది దేవుని యొక్క రక్తం. సో వెన్ యూ పార్టేక్, చాలామంది భయపడతారు. భయపడడం కంటే గౌరవించడం ముఖ్యం. యేసు ప్రభు రక్తాన్ని బట్టి మనము భయపడడం కాదు ముఖ్యం. గాడ్ డజంట్ వాంట్ హిస్ చిల్డ్రన్ టు బి అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
ఆయన పిల్లలు భయపడాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. గౌరవించాలని కోరుకుంటాడు. ఆదమవ్వలు పాపం చేసినా కూడా ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, వదిలేయలేదు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. సో వీ నీడ్ టు ఆనర్ అండ్ రెవరెన్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, పరలోకంలో అంటే బైబిల్లో చాలా అధ్యాయాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటిలో పరలోకంలో ఎక్కువ గౌరవించే అధ్యాయం ఏమిటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంటేనే పరలోకం అంతా మౌనమైపోతుందంట. ఎందుకంటే 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను గురించి, ఆయన బలి యాగము గురించి వ్రాయబడి ఉంది. సో కనుక ప్రియులారా, రక్తమే దేహానికి ప్రాణం. రక్తాన్ని బట్టే దేవుడు మనలను మొట్టమొదటిగా నూతన సృష్టిగా చేశాడు. వి బికేమ్ న్యూ క్రియేషన్. దీనిని మనము గుర్తించి మనము ఒప్పుకున్నప్పుడు, అర్థమవుతుందండి? మామూలుగా బోన్ మ్యారో ఎక్కించామనుకోండి, దానికి ఒప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అదేమో పనిచేస్తూ ఉంటుంది. బట్ స్పిరిచువల్ ఇష్యూస్, ఆత్మ సంబంధమైన విషయాలు పని చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, మనుషుడు నీతి కలుగునట్లు హృదయముతో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. సో నీతి కలగాలంటే విశ్వసించాలి, రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకుంటేనే రక్షించబడతాం. అంటే నోటితో ఒప్పుకుంటేనే కార్యం జరుగుతుంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడను. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులోండి లేపిన నీ హృదయం విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఎనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ విల్ బికమ్ యువర్స్ బై బిలీవింగ్ అండ్ బై స్పీకింగ్. నమ్మి మాట్లాడడం ద్వారా అది నిజ రూపము దాలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్ గారు మీరు అన్నట్లు బాగుంది, ఆ రక్తము ద్వారా నేను క్రొత్త సృష్టిని అయ్యాను, కానీ నాకేం అనిపించడం లేదండి. అంతా అలాగే ఉన్నట్లు అనిపిస్తుందండి. ఎందుకు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది తెలుసా? నీవు నంబర్ 1 నమ్మడం ముఖ్యం, నమ్మడం లేదు, దాన్ని మర్చిపోయావు, దాని గురించి పట్టించుకోలేదు. చాలామందికి తెలిసిందంతా ఏంటంటే పాప క్షమాపణ, నీటి బాప్తిసం తీసుకున్నావా లేదా? బాప్తిసం తీసుకుంటే రక్షించబడ్డాను, లేదంటే రక్షించబడలేదు. ఇక్కడే ఆలోచిస్తారు. కానీ ఆ రక్తము లోపలికి వచ్చేసి మొత్తం ఆత్మలో మార్చేసి నూతన సృష్టిగా చేసింది అన్నటువంటి సత్యము చాలామంది బోధించరు, చాలామందికి తెలియదు కాబట్టి ఆ నూతనత్వాన్ని వారు అనుభవించరు. సో కనుక యూ హ్యావ్ టు నో that you have become a new creation by the blood of Jesus. న్యూ క్రియేషన్, నూతన సృష్టి అంటే అర్థం ఏంటి తెలుసా? అంతకు మునుపు లేనిది అని అర్థం. అంటే నువ్వు ఒక క్రొత్త వ్యక్తి అయిపోయావు లోపల. దేనివల్ల? అది రక్తం వలన. సో కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను నూతన సృష్టిగా చేసావయ్యా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతిరోజు డిక్లేర్ చేయండి, ఐ యామ్ ఏ న్యూ క్రియేషన్. నేను ఒక నూతన సృష్టిని. ఎప్పుడైతే నీవు మాట్లాడడం మొదలు పెడతావో, జీవ మరణములు నాలుక వశం. హల్లెలూయా. మాటలు ఊరికనే పోవు, మాటలు న్యూట్రల్ కాదు. నీ నోటి మాటల వల్ల నీవు నీతిమంతుడవు, నీ నోటి మాటల వల్ల నీవు నేరస్తుడు. మధ్య రకంగా ఏమి ఉండదు. కాబట్టి యు అగ్రీ విత్ గాడ్. ఈ మంత్రం కాదు, ఇది దేవునితో ఏకీభవించడం.
యేసు రక్తము నీ జీవితంలో ఏ కార్యం చేసిందో దానిని గుర్తించి ఆ రక్తాన్ని గౌరవించడం, ఆ రక్తాన్ని ఘనపరచడం, ఆ రక్తాన్ని మహిమపరచడం. దేవుడు అక్కడ తన మహాప్రేమను చూపించాడంట. దేవుడు మహాప్రేమను చూపించాడు. దాన్ని బట్టి ఆయనను ఘనపరచాలి, దానిని బట్టి ఆయనను కొనియాడాలి, దానిని బట్టి ఆయన పూజించాలి. తన మహాప్రేమను చూపించాడంట. నూతన సృష్టి అయ్యాము కాబట్టే రోమా 5:8 వ్రాయబడింది, 8:9 వ్రాయబడి ఉంటుంది, ఆయన రక్తము వలన మనము ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు డబ్బులు పెట్టుకోలేక చచ్చిపోయినటువంటి పిల్లలు, ఈ లుకిమియాస్ అని, ఈ యొక్క బ్లడ్ క్యాన్సర్స్ అంతా పిల్లలకి ఎక్కువ వస్తాయి. ఎంతమంది చనిపోయారు డబ్బులు పెట్టుకోలేక. ఎందుకంటే అది బోన్ మ్యారో ఎక్కిస్తేనే వారు బాగా అవుతారు, లేకపోతే బాగా కారు. బోన్ మ్యారో దొరకాలంటే మామూలు మాట కాదు. సూటబుల్ బోన్ మ్యారో దొరకాలంటే మామూలు మాటలు కాదు. అందుకే ఆ పదాన్ని వాడాడు. ఉచితముగా దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేశాడు. ఉచితముగా దేవుడు మనల్ని నీతిమంతులనుగా చేసేసాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. నేను మార్నింగ్ తాడిపత్రిలో చెప్పాను, 2 విషయాలు చెప్పాను. ఏంటంటే, మానవుడు పాపం చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దాక్కున్నాడు. చల్లటి పూట ఆదికాండం 3:8 దేవుడు వెతుకుంటూ వచ్చాడు ఆదాము హవ్వను. వస్తే వారు, ఆదామా ఎక్కడున్నావంటే, వారు దాక్కొని ఉన్నామన్నారు. మేము దిగంబరులం కనుక మేము దాక్కొని ఉన్నాము. దేవుని దగ్గరికి రాలేకపోయారు, దేవునితో సహవాసాన్ని వారు కోల్పోయారు. దేవుడు ఆది మానవునికి ఇచ్చినటువంటి 2 ముఖ్యమైన ఆశీర్వాదాలు ఏమిటంటే, సహవాసం ఒకటి, రెండవది ఆధిపత్యం, డొమినియన్. 2 కోల్పోయి హీన స్థితిలోకి వారు వెళ్ళారు. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తం ఆ రెండింటినీ కూడా పునరుద్ధరించింది. అందుకే ఇప్పుడైతే యోహాను గారు తన మొదటి పత్రికలో వ్రాస్తుంటాడు, ఇప్పుడైతే మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటాడు. సహవాసం రిస్టోర్ అయిపోయింది. దీన్ని బట్టి నూతన సృష్టి కావడం వలన మనం దేవుని పిల్లలయ్యా. నూతన సృష్టి కావడం వలన మనము నీతిమంతులమయ్యా. ఇప్పుడు ఒకరికి బోన్ మ్యారో ఎక్కించారనుకోండి, ఆ లోపల ఉన్న బోన్ మ్యారో ఇది వాళ్ళది కాదు, వేరే వాళ్ళది. అలా దేవుడు మనకు నీతిని ఎక్కించాడు. హల్లెలూయా. దేవుడు ఏమి ఎక్కించాడు? నీతిని ఎక్కించాడు మన లోపలికి. మన నీతి కాదు అది, ఆయన నీతిని ఎక్కించాడు. ఆయన రక్తాన్ని ఎక్కించాడు, ఆయన నీతిని ఎక్కించాడు. నూతన స్వభావమును మీకు కలుగజేతును అన్నాడు. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానన్నాడు. నూతన స్వభావము ఎట్లా వస్తుంది? నూతన స్వభావము రక్తం వలన. నూతన సృష్టిగా ఆత్మ కావడం వలన. చూడండి, మానవుడి యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకునండి. ఒకప్పుడు ఎలా ఉన్నారు మీరు? మనమందరం కూడా ఇశ్రాయేలుతో సహా పౌరులం కాదు, అంటే నిబంధన జనులం కాదు, పరదేశులం అంట మనము. దేవునికి పరదేశులం అంట మనం. వాగ్దానం లేదు, నిబంధనలు లేవు, పరజనులము అంట, నిరీక్షణ లేనివారము, లోకమందు దేవుడు లేనివారుగా ఉన్నాం. మనం అనుకోవచ్చు మనం పూజించే దేవుడు కరెక్ట్ దేవుడు అని, విగ్రహారాధికులు అనుకోవచ్చు మేము పూజించే దేవుడు కరెక్ట్ దేవుడు అని అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏముంటుందంటే, యేసు ప్రభువును కొలవనటువంటి వారు దేవుడు
లేనటువంటి జనాంగం. దిస్ ఈస్ ద హోప్లెస్ కండిషన్ ఆఫ్ ద జెంటైల్స్. అన్యుల యొక్క అతి భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితి. వారు అన్ని రకాలుగా బాగుండొచ్చు, కానీ దేవుడు లేకుంటే, దేవునితో సహవాసం లేకుంటే అది బహు దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ద బ్లడ్, రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. రక్తము వలన, చూసారా, రక్తము మనలను నూతన సృష్టిగా చేసింది. రక్తము మనలను దేవునితో కలిపేసింది. రక్తము మనకు దేవునికి సమాధానాన్ని స్థిరపరిచింది. రక్తము మనకు మరలా ఆధిపత్యాన్ని దయచేసింది. టోటల్ 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 వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ మ్యాన్ కైండ్ ఇస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓన్లీ. రక్తము ద్వారా మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తము ద్వారా మాత్రమే దేవుడు మానవాళి కొరకు ఏమైనా చేశాడు. ఇప్పుడు ఏది రావాలన్నా, ఏది జరగాలన్నా ఓన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు చెప్పండి, రక్తం గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకోవాలో చెప్పండి. దివారాత్రులు రక్తం గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. అందుకే అంటాడు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. అపవాది అత్యంత భయపడే సందర్భం ఏమిటి అంటే, ఒక విశ్వాసి యేసుప్రభు రక్తం గురించి మాట్లాడినప్పుడు ఊరికి యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు అట్లా కాదు. యూ షుడ్ నో వాట్ ద బ్లడ్ హ్యాస్ డన్. ఆ రక్తం ఏం చేసిందో నీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సే ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. భయపడుతున్నాడు. ఆయన రక్తాన్ని బట్టి నేను ఒక నూతన సృష్టిని. హల్లెలూయా. ఆయన రక్తాన్ని బట్టి దేవునితో నాకు సహవాసం ఉందంటే ఏంటి? దేనికి? ఏమొస్తుంది సహవాసం ఉంటే? అందుకే హెబ్రీ 10:19 వ్రాయబడింది, ఆయన రక్తము వలన ధైర్యముతో కూడిన ప్రవేశం ఉంది. దేనికి ప్రవేశం? దేనికి? దేవుని దగ్గరికి ప్రవేశం దేనికి? Why? To enter into the presence of God. We enter into the presence of God to receive mercy in time of need. సమయోచితమైన సహాయమును పొందుకొనుటకు, కనికరం పొందుకొనుటకు ఆయన సన్నిధికి మనం వెళ్తాం. ఎలా వెళ్ళొచ్చు? ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆ ధైర్యం ఎవరిస్తారు? రక్తం ఇస్తుంది. ఆ రక్తం ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చారు. అందుకే ఆయన మహాప్రేమను చూపించాడంట. మనకు మహాప్రేమను చూపించాడు. మహాప్రేమను చూపించి ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. ఆ రక్తం ఆధారంగా నీతిమంతులంగా మనం ఉచితంగా తీర్చబడి. సో కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళామనుకోండి, మన ఈ దేహం కనపడదానికి ఆయన ఇచ్చిన నీతి కనపడుతుంది, లోపల ఆయన రక్తం కనపడుతుంది. బోల్డ్నెస్ ఇస్తుంది దేవుని సన్నిధిలోకి వెళ్ళేదానికి రక్తం. నీ నీతి కాదు, నీ నీతి నా నీతి అసలు నిలబడదు. ఇక్కడ చెప్పుకునే దానికి, గప్పాలు కొట్టుకునే దానికి పనికొస్తుందేమో కానీ, నేను గ్రేట్ మేము గ్రేట్ అనే దానికి పనికొస్తుంది. కానీ స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళి, ఆత్మీయ మండలంలోకి వెళ్ళి నా భక్తి జీవితము, నా ప్రార్థన జీవితం అంటే ఎవరు పట్టించుకోరు. అక్కడ కేర్ కూడా చేయరు. అక్కడ కేర్ చేసేది ఓన్లీ రక్తానికి మాత్రమే. రక్తానికి మాత్రమే విలువ ఉంది. రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. బలిపీఠం మీద పోసేదానికి ఇచ్చాడు. ఎందుకంటే రక్తం ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. రక్తం ఉంటే, లేకపోతే అంగీకరించాడు. యు ఆర్ డ్రింకింగ్ ద బ్లడ్. లిటరల్గా ఇది నమ్మండి దయచేసి. అదేదో ద్రాక్షరసం అనుకోవద్దు, దయచేసి అనుకోవద్దు. ఈరోజు నుంచి ఇది ద్రాక్షరసం అనుకోవద్దు. ఇది నిజంగా నీ రక్తము ప్రభు అని తాగండి.
నిజంగా ఇది నీ రక్తము ప్రభు అని తాగండి. ఆ రక్తం మీ శరీరంలో, మీ మనసులో మార్పులు తీసుకొని వస్తుంది. వాట్ ఎవర్ యూ డ్రింక్, మీరు ఏది తాగినా కూడా అది పనిచేస్తుంది కదా, మీ శరీరం మీద పనిచేస్తుంది కదా. జ్యూస్ తాగారు అనుకోండి, మ్యాంగో జ్యూస్ తాగారు, కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఎక్కువ అవుతుంది కదా, పనిచేస్తుంది కదా. మరి యేసుక్రీస్తు రక్తాన్ని మీరు విశ్వాసంతో తీసుకున్నప్పుడు ఇట్ వర్క్స్ అపాన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్సో యువర్ మైండ్. రక్తముగా గ్రహించి రక్తముగా నువ్వు తాగినప్పుడు యేసు ప్రభు రక్తములో ఉన్నటువంటి జీవము నీ ఎముకలలోనికి, నీ కీళ్ళలోనికి, నీ నరములలోనికి, నీ మెదడులోనికి, నీ మనస్సులోనికి, తర్వాత చెప్తాను, మనసాక్షి లోపలికి వెళ్తాను. మనసాక్షి లోపలికి ఎవ్వరు వెళ్ళలేరు. యేసుప్రభు రక్తానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా? అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. ఎవ్వరూ వెళ్ళలేని స్థితి, ప్లేస్లోకి బ్లడ్ ఆఫ్ జీసస్ వెళ్తుంది. సో ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్. వీ నీడ్ టు ఆనర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. చెబుదాం అందరం కూడా, యేసయ్యా నీ రక్తాన్ని బట్టి నన్ను నూతన సృష్టిగా చేసినందుకు మీకు స్తోత్రం. యేసయ్యా నీ రక్తాన్ని బట్టి నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా చేసినందుకు నీకు స్తోత్రం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్పీక్. చెప్పండి, నేను నూతన సృష్టిని, నేను పాత వ్యక్తిని కాను, నేను నూతన సృష్టిని, నేను నూతన సృష్టిని. చెప్పండి, యేసయ్యా నీ రక్తాన్ని ఇవ్వడం ద్వారా నా పైన మీరు చూపించిన మహాప్రేమకై కృతజ్ఞతలు. యేసయ్యా నా పైన నేను పుట్టక మునిపే నా పైన మహాప్రేమను చూపించారు, ఉపకారం చేశారయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ రక్తము ద్వారా నా జీవితము మార్చబడుతుంది, నీ రక్తము ద్వారా నా దేహము మార్చబడుతుంది, నీ రక్తము ద్వారా నా జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. నీ రక్తము ద్వారా ప్రతి సవాలులో నాకు విజయాన్ని నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్.